అరుచుకున్నారా, ఇవన్నీ చాలా నథింగ్. షూట్ అయిపోయిందా లేదా చేసే వర్క్ ముందు చిన్న చిన్న కామన్ అంటారు. సీరియల్ సంబంధించి ఛానల్ నుంచి కింద సెట్ వాళ్ళ వరకు అందరూ కూడా సో క్యాపబుల్. ఇంత తక్కువ డబ్బులతోటి ఇంత క్వాలిటీ అవుట్పుట్ 26 ఎపిసోడ్ రాసేవాళ్ళు, స్క్రీన్ ప్లే చేసేవాళ్ళు చేస్తున్నారంటే అసలు వాళ్ళ కష్టం. అందుకంటాను ఎంతో పాపం చేసుకుంటే తప్ప సీరియల్ ఇండస్ట్రీకి సంబంధించి వర్క్ చేయరండి. అంత వర్క్ ఉంటుంది, అంత హెక్టిక్ వర్క్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, మళ్ళీ ప్రొడ్యూసర్స్కి ఎక్స్ట్రా రేటింగ్స్ టెన్షన్ ఉంటుంది. సో అందరూ డెడికేటెడ్ అయితేనే ఇది సాధ్యం అవుద్ది. సో అట్లా డెడికేషన్ దగ్గర ఏం లేదు. 1-6 ఇన్సిడెంట్స్ డెడికేటెడ్ అయితేనే. 26 ఎపిసోడ్లు నువ్వు ఎవ్రీ డే నీకు టెలికాస్ట్ అవుతుందంటే టీమ్ వర్క్. ఇక్కడ వీళ్ళందరూ డెడికేటెడ్ గా ఉంటేనే అవుద్ది. ఓకే, టీమ్ వర్క్ వల్లే తప్ప పర్టికులర్ గా ఏం లేదు. సో ఫైనల్ గా ప్రెసెంట్ జనరేషన్ ఉన్న ఆర్టిస్టులకి మీరు ఇవ్వదలుచుకున్న సీనియర్స్ 15 సంవత్సరాలు అంటే మాటలు 5-6 రంగాల్లో మీరు ఎదగదీసొచ్చి మరి పెద్ద మీరు అనుకోవట్లేదు. బస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, మన సీనియర్స్ చేశారంటే మనకు ఎక్స్పీరియన్స్. అట్లా మీ నుంచి జనరల్గా ఏం చెప్పాలనుకునేది అంతే. అసలు చాలా చాలా షార్ప్ జనరేషన్. ముందు జనరేషన్ వాడు సెకండ్ జనరేషన్ వాడికి సలహాలు ఇచ్చే స్టేజ్లో ఇప్పుడైతే ఎవరు లేరు. మా అమ్మాయికి కూడా నేను సలహా ఇవ్వలేను. ఓకే, వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు. వాళ్ళు మనకి ఏదైనా చెబుతున్నారు. మనం అప్డేట్ అవ్వాలంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో ఎంత ఫ్రెండ్షిప్ ఉంటే మనం అంత అప్డేట్ అవుతాం. ఇది ఫస్ట్ నేర్చుకోవాల్సిన సీనియర్స్ అన్నోళ్ళు ఏ రంగంలో అయినా మనం అప్డేట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ ఉంచుకోవాలి. ఏళ్ళ అవసరం వాళ్ళ అవసరం కాదు మందే అవసరం. వాడు ఫీల్ అయితే నీ అవసరం ఏదన్నా ఉందని వాడు నేర్చుకుంటాడు చూసి. అంతేగాని వాళ్ళే అప్డేట్ అయిపోయి ఉన్నారు. మనమే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, మనం అప్డేట్ అవుతాం. సో అది ఇండస్ట్రీ వైజ్ కూడా ఎవ్రీ 5-10 years కి ఐక్యూ లెవెల్స్ మారుతుంటాయి, చాలా షార్ప్ అయిపోతారు. సో వాళ్ళు ఎంత ఫాస్ట్, ఇప్పుడు సెల్ ఫోన్ ఎట్లా వాడుతున్నారు, మనకన్నా చాలా ఫాస్ట్ గా వాడతారు. మనకు సెల్ ఫోన్ తక్కువ, వెంటనే టెక్నాలజీ పెరగడం వల్ల బ్రెయిన్స్ ఐక్యూ లెవెల్స్ పెరిగిపోయింది. సో కాబట్టి కొత్తగా వచ్చేవాళ్ళు ఆడు డెడికేటెడ్ గా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలంటే ఆడు ఎలాగూ వినడం. మనం విన్నామా? పేరెంట్స్ ఆడు ఎవరికైనా సరే బొట్టునేలు రాయికి పొడుచుకుంటే నొప్పి వస్తుంది కదా, ఈసారి జాగ్రత్తగా నడుద్దాం అనుకుంటాడు. అంతే తప్ప మనం చెప్తే విండు. మనం అని కాదు, మనం పెద్దోళ్ళు చెప్పడం వల్ల కాదు. అది ఎవరికైనా ఎక్స్పీరియన్స్. కాస్త కొంతమంది ఉంటారు కొంచెం ముందు వెనక ఆలోచించి వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం చూసుకొని ఇలా చేయకూడదు అనుకునేవాడు ఎలాగూ ఉంటాడు. ఆడికి ఎలాగూ నేర్పాల్సిన పని లేదు. అలా లేనోడు ఉంటాడు, వాడికి మనం ఆడికి బొట్టు నేలు తగిలితేనే తెలిసి. సో అంటే మనం ఇవ్వాల్సినంత ఏం లేదు, ఇప్పుడు మనం నేర్చుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ ఫస్ట్ ఇంటర్వ్యూ మాకు ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా చెప్పారు. మీ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి, అంటే మీకు చెప్పాలని లేకపోయినా తెలుసుకోవాలని ఉన్న వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఈ డిజిటల్ మీడియా వచ్చింది కాబట్టి అందరికీ తెలిసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా మాట్లాడారు, చాలా విషయాలు తెలిసినాయి.